గంటలు కొడుతున్నాయి. పాతాళం నుంచి వినిపించే మంత్రాల ధ్వని అది. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ 1400 ఏళ్ల ఆలయం కింద భూమి యొక్క గుండె చప్పుడు దాగి ఉంది. సైన్స్ ఫెయిల్ అయిన చోటు ఇది. ఏ చరిత్రకారుడు కూడా పూర్తి చేయలేని కథ ఇది. ఇది కేవలం పురాణం కాదు, ఇది మన గ్రహం యొక్క అతిపెద్ద మిస్టరీ. ఈ పర్వతం హిమాలయాల కంటే పురాతనమైనదని మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివలింగం మట్టితో చేసింది కాదు, రాతితో చేసింది కాదు. ఈ మొత్తం కొండే అగ్నిస్తంభంగా మారిన సాక్షాత్తు పరమశివుడి శరీరం. ఇప్పుడు మీరు ఒక సాధారణ చరిత్ర డాక్యుమెంటరీ చూడడం లేదు. మీరు అరుణాచలం యొక్క నిజమైన శక్తిని, మీ అహంకారాన్ని దహించి వేసే అగ్ని రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. పురాణాల ప్రకారం పరమాణువులు ఇంకా ఏర్పడక ముందే అహంకారం జన్మించింది. బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్ప అని పోరాడుతున్నప్పుడు విశ్వం అల్లకొల్లోలం చెందింది. వారి అహంకారాన్ని బద్దలు కొట్టడానికి ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతులేని లోతుల్లోకి ఒక శక్తివంతమైన అగ్ని కాంతి స్తంభం దూసుకొచ్చింది. ఆ స్తంభం వేడికి ఈ విశ్వమే వెడికిపోయింది. విష్ణువు దాని అడుగు భాగాన్ని, బ్రహ్మ దాని పై భాగాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. వేల సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ స్తంభానికి ఆది అంతం లేనే లేదు. చివరకు వారు అలసిపోయి తమ అహంకారాన్ని విడిచిపెట్టి వారు మోకరిల్లిపోయారు. ఆ అగ్నిస్తంభమే సాక్షాత్తు పరమశివుడు. ఈ అరుణాచలం తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్నది. లోకాలను రక్షించడానికి శివుడు ఆ ఉగ్రమైన అగ్ని తేజాన్ని తగ్గించి ఒక పర్వతంగా మారిపోయారు. ఈ పర్వతమే ఈరోజు మీరు చూస్తున్న అరుణాచలం. అందుకే ఇక్కడ శివునికి అభిషేకం ఉండదు, కేవలం ఆ కొండకు మాత్రమే ప్రదక్షిణ ఉంటుంది. పర్వత రూపంలో ఉన్న ఆ జ్యోతిని ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారి జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అని స్వయంగా పరమశివుడే వరమిచ్చాడు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే 14 కిలోమీటర్ల గిరి వలయం, గిరి ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటి? ఇది కేవలం భక్తి కాదు, ఇది సైన్స్. ప్రపంచంలోని అన్ని హిందూ దేవాలయాల్లో శక్తి రేడియేషన్ సాధారణంగా కొన్ని మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ అరుణాచలం చుట్టూ ఉన్నది 14 కిలోమీటర్ల మొత్తం ప్రాంతం విస్తరించి ఉంది. ఒక బృహత్తరమైన శక్తి వలయం ఇది. ఇదే అరుణాచలం గిరి వలయం. గత కొన్నేళ్లుగా జరిగిన పరిశోధనల్లో ఈ కొండ చుట్టూ ఉన్న గాలిలో, నెలలో అపారమైన పాజిటివ్ ఎనర్జీ, అయానిక్ రేడియేషన్ ఉన్నట్లు కనుగొన్నారు. మీరు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ శక్తి మీ శరీరం గుండా పూర్తిగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి అణువు శివుడి జ్యోతిర్లింగం యొక్క అగ్ని అవశేషం. మీకు ఎలాంటి కోరిక ఉన్నా, అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలని కోరుకోవడం, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టాలని కోరుకోవడం, విడాకులు కావాల్సిన వారు విడాకులు అవ్వాలని కోరుకోవడం, ఆర్థికంగా వెనుకబడే వారు అప్పుల్లో కూరుకునేవారు అప్పులు తీరిపోవాలని, ఆర్థికంగా ఎదగాలని, ఒక పని సక్సెస్ కావాలని మీరు కోరుకున్నట్లయితే ఈ అరుణాచలంలోని ఈ గిరి వలయం చుట్టూ 14 కిలోమీటర్లు మీరు పాదరక్షలు, చెప్పులు లేకుండా నడిచి భక్తితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీరు గిరి ప్రదక్షిణ చేస్తే మీరు అనుకున్న పని జరుగుతుంది. మీ కోరిక 100కు 100% తీరిపోతుంది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన 18 సిద్ధ పురుషులు ఈ కొండపైనే ముక్తి పొందారు. వారు గుడిలోని గోపురం కింద ఎవరికీ తెలియని రహస్య మార్గాలని సృష్టించారని
ఆ మార్గాలు నేరుగా కొండ లోపల ఉన్న జ్ఞాన సమాధికి దారితీస్తాయని గాఢంగా నమ్ముతారు. నేటికి ఆ సిద్ధులు ఆ సమాధిలోనే ధ్యానం చేస్తూ విశ్వశక్తిని భూమికి పంపిస్తున్నారని చెబుతారు. మీరు నడుస్తున్న ఈ 14 కిలోమీటర్ల మార్గం ఆ శక్తిని గ్రహించడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. సిద్ధుల రహస్య శక్తి అసలు అరుణాచలం కేవలం భక్తులను మాత్రమే కాదు, చరిత్రనే ప్రభావం చేసింది. ఇది చరిత్రను ఎలా ప్రభావితం చేసిందంటే 9వ శతాబ్దంలో వల్ఘవ రాజులచే ప్రారంభించబడిన చోళ రాజులచే విస్తరించబడింది. కానీ దాని ప్రస్తుత మహానిర్మాణానికి కారణం విజయనగర రాజులు, ముఖ్యంగా రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణ రహస్యం ఆలయంలో 1000 స్తంభాలు మండపం అద్భుతమైన వాస్తు శిల్పానికి నిదర్శనం. ప్రతి స్తంభంలో ఒక ప్రత్యేకమైన కథ, గణిత సూత్రం దాగి ఉంది. ఇంజనీర్లు ఇప్పటికీ ఈ నిర్మాణం యొక్క ఖచ్చితత్వాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. రమణ మహర్షి యొక్క కథ. ఇందులో 16 ఏళ్ల యువకుడు రమణ ఆత్మహత్యా ప్రయత్నంలో పాతాళ లింగం గుడిలో పడిపోయినట్లు, ఆ క్షణంలోనే అతనికి జ్ఞానోదయం కలిగినట్లు చెబుతారు. ప్రపంచంలోని గురువుగా మారిన రమణ మహర్షి యొక్క ఉనికి ఈ కొండకు ఒక మాస్టర్ కీ లాంటిది. ఆయన మౌనంగా కూర్చొని ప్రపంచానికి ఉపదేశం చేశారు. ఆ మౌనం శక్తిని ఇచ్చేది పదాలు కాదు, ఆ శక్తి కేంద్రమే అరుణాచలం. కార్తీక మహాదీపం ఈ కొండ శిఖరంపై వెలిగే దీపం కేవలం మతపరమైన వేడుక కాదు, పురాణం అగ్నిస్తంభం మరోసారి ఆవిర్భవించినట్లు భావిస్తారు. లక్షలాది మంది దీక్ష తీసుకొని ఈ దీనపు వెలుగును చూస్తారు. దీనిని చూడడం మోక్ష మార్గంలో మొదటి అడుగని నమ్ముతారు. కాళ్ళ నొప్పిలోని శివస్పర్శ ఎలా ఉంటుందంటే, గిరివలయం చుట్టూ మనం 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసినప్పుడు ఈ భయంకరమైన శక్తి వలయంలో నడవడం అంత సులభం కాదు. 14 కిలోమీటర్లు, అది కూడా చెప్పులు లేకుండా నడిచిన తర్వాత కాళ్ళు ఎలా ఉంటాయో మీరే ఊహించండి. ప్రదక్షిణ చివరల్లో చాలా మంది భక్తులు బాధతో అలసటతో కనిపిస్తారు. కానీ ఇక్కడ అసలు అద్భుతం కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూర్చున్న ముసలవ్వలు, యువకులు ఎవరిని అడగకుండానే నూనె డబ్బాలు పట్టుకొని వచ్చి అలసిపోయిన భక్తుల కాళ్ళు నొక్కుతారు. వారి ముఖంలో ఒక చిరునవ్వు. శివయ్య బిడ్డలకు సేవ చేసుకునే భాగ్యం అనే తృప్తి మాత్రమే లభిస్తుంది. ఒకసారి ఒక పాత స్నేహితుడు, ప్రదక్షిణలో నా కాళ్ళు భరించలేనంత నొప్పి పెట్టాయి, అప్పుడు నేనేదో పనికి వాళ్ళ వాడిని, నా పాపాలు నన్ను వెంటాడుతున్నాయి అని అనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పిల్లాడు వచ్చి నా చేతిలో మజ్జిగనిచ్చి శివయ్య మీతో ఉన్నాడు, నడవండి అని అన్నాడు. ఆ నొప్పి అంతా ఎక్కడికి పోయిందో తెలియదు. నాకు మరింత ఉత్సాహం పెరిగింది. నేను నడవడం మొదలుపెట్టాను అని చెప్పాడు. ఆ కాల నొప్పి మనసులోను బంధాలను తొలగించి శివుడితో కలుపుకుందని అర్థమైంది. అదే అరుణాచలం యొక్క నిజమైన స్ఫూర్తి. అరుణాచలం ఇది ఒక సమాధానం లేని ప్రశ్న. ఈ కొండ నిజంగా శివుడి రూపమా? దానిలోప సిద్ధుల గుహలు ఉన్నాయా? 14 కిలోమీటర్ల శక్తి వలయం వెనుక ఉన్న సైంటిఫిక్ నిజం ఎంత? ఈ ప్రశ్నలకు మన దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం నిజం, అరుణాచలం మిమ్మల్ని మార్చగలదు. అగ్నిస్తంభంగా మారిన శివుడు ఈ రోజుకి మౌనంగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు మీ జీవితంలో ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక్కసారి ఈ జ్యోతి స్తంభం దగ్గర మోకర్లించండి. మీ మనసులోని అహంకారాన్ని, భయాన్ని అర్పించండి. ఎందుకంటే ఎక్కడైతే ఆది అంతం లేని అగ్ని ఉన్నదో అక్కడ మిగిలేది కేవలం శాంతి మాత్రమే. మీరు ఈ శక్తి కేంద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఓం అరుణాచలేశ్వరాయ నమః. అయితే మీరు వెంటనే తమిళనాడులోని అరుణాచలంకి వెళ్ళాలి.
తిరువన్నమలైలో ఉన్న అరుణాచలం ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పూర్తి వీడియోలు చూస్తున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.